మీరు మీ క్రెడిట్ కార్డ్తో ఏమైనా చేయండి కానీ ఈ 3 మిస్టేక్స్ మాత్రం అస్సలు చేయకండి. క్రెడిట్ కార్డ్ కరెక్ట్ గా యూజ్ చేస్తే ఇది ఒక పవర్ఫుల్ టూల్, కానీ రాంగ్ గా యూజ్ చేస్తే ఇది ఒక బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ ట్రాప్. ముందుగా ఒక విషయం క్లియర్ గా తెలుసుకోండి, క్రెడిట్ కార్డ్ అనేది ఫ్రీ మనీ కాదు, ఇది ఒక లోన్. మీరు దాన్ని ఎలా వాడతారో దాని మీదే లాభం లేదా నష్టం అనేవి డిపెండ్ అవుతాయి. ఫస్ట్ మిస్టేక్, మినిమం డ్యూ మాత్రమే పే చేయడం. మీ బిల్ జనరేట్ అయినప్పుడు మినిమం డ్యూ, టోటల్ అవుట్ స్టాండింగ్ రెండు కూడా కనిపిస్తాయి. చాలా మంది మినిమం డ్యూ మాత్రమే పే చేసి సేఫ్ అనుకుంటారు, కానీ అసలు ట్రాప్ అక్కడే మొదలవుతుంది. ఎందుకంటే మిగిలిన అమౌంట్ పై నెలకు 2.5% నుంచి 3.5% వరకు ఇంట్రెస్ట్ పడుతుంది. అంటే సంవత్సరానికి దాదాపు 30 నుంచి 40% వరకు. అందుకే బిల్ జనరేట్ అవగానే టోటల్ అవుట్ స్టాండింగ్ మొత్తం కూడా క్లియర్ చేసేయాలి. సెకండ్ మిస్టేక్, ఏటీఎం నుంచి క్యాష్ విత్డ్రా చేయడం. చాలా మంది అర్జెంట్ గా క్యాష్ అవసరమైతే క్రెడిట్ కార్డ్ వాడేస్తారు, కానీ ఇది చాలా కాస్ట్లీ మిస్టేక్. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఇమీడియట్ గా స్టార్ట్ అవుతుంది, గ్రేస్ పీరియడ్ ఉండదు, పైగా విత్డ్రాయల్ ఫీ కూడా ఉంటుంది. అంటే మీరు తీసుకున్న అమౌంట్ కంటే ఎక్కువే రీపే చేయాలి. అందుకే ఎమర్జెన్సీ అయితే తప్ప ఇది అవాయిడ్ చేయండి. థర్డ్ మిస్టేక్, క్రెడిట్ యూటిలైజేషన్ ఎక్కువ చేయడం. మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ లో 30% కంటే ఎక్కువ వాడితే అది మీ క్రెడిట్ స్కోర్ పై నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. చాలా మంది లిమిట్ ఫుల్ గా యూజ్ చేసి తర్వాత టెన్షన్ పడతారు. ఐడియల్ గా 20 to 30% లోపే యూజ్ చేయాలి. చివరిగా ఒక చిన్న రిమైండర్, డ్యూ డేట్ మిస్ అయితే లేట్ ఫీ ప్లస్ ఇంట్రెస్ట్ రెండూ పడతాయి. అలాగే మీ క్రెడిట్ స్కోర్ కూడా డౌన్ అవుతుంది. సో ఈ 3 మిస్టేక్స్ గనుక చేయకుండా ఉంటే మీ క్రెడిట్ కార్డ్ మీకు యూజ్ అవుతుంది, ప్రాబ్లం అవ్వదు. గుర్తుంచుకోండి, ఈ విషయాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాస్ వాలా, బీ ద బాస్.